రెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఉదయం నుంచి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన రైతులు నేడు కామారెడ్డి జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. దీంతో మరోసారి రైతులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అన్నదాతలు కలెక్టర్ జితేష్ పాటిల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతి పత్రం సమర్పించి దిష్టిబొమ్మను గేటుకు వేలాడదీసి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనపై కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించారు. రైతులతో మాట్లాడేందుకు అభ్యంతరం లేదని, రైతులతో చర్చలకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రైతుల తరపున 10 మంది వస్తే మాట్లాడడానికి సిద్ధమని అన్నారు. రైతులు తమకు అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారి భూములు ఎక్కడికి పోవని హామీ ఇచ్చారు. ఇది డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమే, ఫైనల్ కాదని తెలిపారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గురించి కొంతమంది ఇక్కడ వచ్చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పబ్లిష్ అయిన తర్వాత ఒక కాలం, ఒక పీరియడ్ ఉంటుంది. దాంట్లో అందరికీ ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు ఇక్కడ జమా చేస్తారు. సో మాకు రైతుల నుంచి మన ప్రజావాణిలో గ్రీవెన్స్ పిటిషన్ ఉన్నప్పుడు జనాలు వచ్చి ఇస్తున్నారు, మేము వాళ్ళకి కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అది పద్ధతి ఉంది. సో అది చాలా బాధాకరంగా ఉండేటట్టు అది మిస్గైడ్ అయిపోయి రైతులు ఇది ఫైనల్ అయిపోయింది, రైతులు భూమి గుంజుకుంటున్నారు అట్లా మాట్లాడుతున్నారంటే ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వాళ్ళు మిస్గైడ్ అయ్యారు. చాలా స్పష్టంగా చెప్పాలంటే, ప్రతి ఒక్క పట్టణానికి ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ అవ్వాలి, అభివృద్ధి అవ్వాలంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. సో దాంట్లో మనం అందరూ స్టేక్ హోల్డర్స్ కలిసి దానికి ఎక్కడెక్కడ ల్యాండ్ యూజ్ ఎట్లా ఉందో అని పరిశీలించి ఒక డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుంది. దాంట్లో మనకి సిటీకి ఎట్లా గ్రోత్ కావాలో దానిపైన అంశాలు ఉంటాయి. సో అదే మనకి పరిశీలించి ఒక డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుంది. సో దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, డ్రాఫ్ట్ అంటే ముసాయిదా. సో అది ఫైనల్ కాలేదు. ఇప్పుడు దాంట్లో ఇంకా మార్పులు జరుగుతాయి. ఇదంతా అభ్యంతరాలు తీసుకొని దానిపైన మన డిపార్ట్మెంట్ తరఫున పరిశీలిస్తారు, టౌన్ ప్లానింగ్ రిమార్క్స్ రాస్తారు, కౌన్సిల్లో అది ఇంకా తీర్మానం అవుతుంది. దానిపైన దెన్ ఏది ఉంచాలి, ఏది తీయాలి ఒక నిర్ణయం అవుతుంది. దాని తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం అయిన తర్వాత అది ఫైనల్ అవుతుంది. ఇక మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు రైతులను అడ్డుకున్నారు. అయితే కలెక్టరేట్లోకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తోసిస్తున్న రైతులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరు రైతులు పోలీసులకు గాయాలయ్యాయి. ఇక ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. రైతులకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, ఎంపీ అరవింద్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి తదితరులు రైతులతో పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని అన్నారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు.